నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. రేపటి నుండి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇవ్వబోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. దీని విషయంలో కొంత ప్రాపగండా తర్వాత ప్యానిక్ క్రియేట్ చేసేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. లాక్డౌన్ రాబోతా ఉన్నది. లాక్డౌన్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ అందుకే ముందడుగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంలో ఇక్కడ లాక్డౌన్ వచ్చే క్రియేషన్ జరిగే అవకాశాలను ముందుగా జాగ్రత్తగా ఉండండి అంటూ నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలను పూర్తిగా వైరల్ చేస్తూ లాక్డౌన్ రాబోతా ఉందా, పెట్రోల్ ప్యానిక్గా, పెట్రోల్ లేదా, పెట్రోల్ దొరకదా, డీజిల్ లేదా అన్న కోణంలో పెద్ద ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇస్తుంటే ఈ యొక్క ప్రజలలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎలాంటి లాక్డౌన్ లేదు, ఎలాంటి ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇస్తుంది అంటే, దాదాపు ఈ ఎండాకాలం ఏప్రిల్, మే, జూన్ దీనికి సంబంధించినటువంటి ఎండాకాలంలో దాదాపు 47 డిగ్రీల ఎండ కొట్టే అవకాశం ఉంటుంది. లైన్లలో నిలబడి దాదాపు ఇక్కడ పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ ఎండబారి నుంచి తప్పించుకోవడానికి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇవ్వబోతా ఉన్నారు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం. అయితే అన్ని రాష్ట్రాల కంటే కొంత మనకే ఎందుకు ఇంపాక్ట్ అంటే, మనం తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ఇచ్చుకుంటున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒక్కొక్కరికి 18 కిలోలు అంటే 6 × 3 18 కిలోలు, నలుగురు ఉంటే దాదాపు 72 కిలోలు. ఈ యొక్క రేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ధాన్యం కావచ్చు, తర్వాత పప్పులు, దానికి సంబంధించినటువంటి అన్నిటి కూడా 3 నెలలకు సంబంధించినటువంటి ఇస్తారు. తర్వాత సమయానికి ఈ యొక్క సమయానికి కేటాయించింది దానికి సంబంధించినటువంటిది. అయితే ఇక గోదాములకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ పాత నిల్వ ఉన్నటువంటి రేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లియర్ చేసేసి రాబోయేటువంటి కొత్త పంట రబీకి కావాల్సినంత చోటు కల్పించే విధంగా ఈ యొక్క గోడౌన్లను కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అయితే మరి దీంట్లో 3 నెలలకు సంబంధించినటువంటి ఉచిత బియ్యం అనగా దాదాపు ఒక్కొక్కరికి నలుగురు ఉంటే 90 కిలోల రేషన్ వస్తుంది. ఆ రేషన్ బియ్యాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది? అసలు నిజంగా అంత గోడౌన్లలో అంత నిల్వ ఉందా? ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చేదంతా మేమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, లేదు రేషన్ బియ్యం ఇచ్చేది మీ వాటా ఎంత, మీ కథ ఎంత అని కేంద్రం మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపటి నుండి రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసుకునే దిశగా పోవాలా, అదే తొందరగా పోవాలా, ఒకసారి టైమింగ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది సిటిజన్ పల్స్. ఇక ఒకసారి రేషన్ షాపులకు సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉందో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. తర్వాత ఇక పూర్తిగా ఒక్కొక్క జిల్లాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు అయినటువంటి మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో కొంత డిఫరెంట్గా రేషన్కి సంబంధించినటువంటి దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలలో అయితే కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి జనాభా ఎక్కువ ఉండడంతో సర్వర్లు అనేవి మొరాయించకుండా సర్వర్లు పనిచేసే విధంగా కొంత కొత్త యాప్ను తీసుకురావాలనే ఆలోచన, తర్వాత ఫింగర్ ప్రింట్ సంబంధించినటువంటిది ఒకటి, తర్వాత ఇప్పటికే ఆల్రెడీ సాఫ్ట్వేర్ మార్పులు జరుగుతున్నట్టుగా కొంత చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరొకటి ఇక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి జిల్లాల స్థాయికి పోతే ఒకసారి ఇప్పటికే గ్రామీణ జిల్లాలు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇక్కడ గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలింపు ప్రక్రియ కూడా పూర్తి అయిపోయిందంట. అంటే ఎవరెవరు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి అయితే 4 జిల్లాలలో ఆల్రెడీ గోదాంలోకి వెళ్ళి రేషన్ షాపులకు బియ్యం కూడా పోయినాయంటూ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకం. దీన్ని వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి, అంటే ఇట్లా మేం చేస్తున్నాం అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా బీజేపీ మాట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏం చేసిరు అనే దాని మీద కూడా మాట్లాడతాను. కానీ మరి ఉచిత బియ్యం 18 కిలోలు ఒక్కొక్కరికి ఇస్తారు, కరెక్టే. కానీ మరి దానికి సంబంధించినటువంటి కిరోసిన్, ఆ పప్పులు, ధాన్యాలు, ఆ నూనె ప్యాకెట్లు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే దీనిపై మరి ఏందో చూడాలా అసలు. అంటే దీనికి ఏ కోణంలోనైనా కొంత
ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. ఎందుకంటే 4 గంటల సమయం ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సమయానికి ఎండ బగబగమంటా ఉన్నది. మరి ఎండాకాలంలో ఈ యొక్క నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? 1 నెల 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ కోసం ఇస్తే ఎలా ఉంటుంది తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.